లూఫాంగ్ జాచెన్ ఇద్దరు మూవీ చూస్తూ ఉంటారు. కాసేపు అయ్యాక లూఫాంగ్ నాకు ఆకలేస్తుందని చెప్తే జాచెంగ్ వెళ్ళి రామెన్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని తింటారు. అప్పుడే బాగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు లూఫాంగ్ నేను ఈరోజు ఈ నైట్ ఇక్కడ ఉండొచ్చా అని అడుగుతాడు. అప్పుడు దానికి జాచెన్ సరే అని అంటాడు. తర్వాత జాచెన్ లూఫాంగ్ ఇద్దరు వేరే వేరే రూమ్స్ లో పడుకుంటారు. కాసేపు అయ్యాక లూఫాంగ్ రూమ్ లో ఏసీ పనిచేయట్లేదనేసి లూఫాంగ్ జాచెన్ రూమ్ కి వస్తాడు. అప్పుడు జాచెన్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ పడుకో అని అంటాడు. దానికి లూఫాంగ్ నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. అప్పుడు జాచెన్ అలాంటిదేం లేదు అని అంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం వినడు. ఇన్ని ఇయర్స్ నిన్ను వదిలేసినందుకు సారీ అని అంటాడు. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని లూఫాంగ్ చాలా అడుగుతాడు. కానీ దానికి జాచెన్ ఏం రిప్లై ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అతను లూఫాంగ్ ఇచ్చిన రింగ్ ని బాగా చూస్తూ ఉంటాడు. అప్పుడే జాచెన్ వాళ్ళ మదర్ అతనికి కాల్ చేస్తుంది. కాల్ చేసి నువ్వు తొందరగా సెటిల్ అయి పెళ్లి చేసుకో, అప్పుడే నేను సంతోషంగా ఉంటానని చెప్తుంది. దానికి జాచెన్ కి ఏం చెప్పాలో అర్థం కాక సరే అని అంటాడు. దాని తర్వాత జాచెన్ ఆఫీస్ కి వెళ్తాడు. ఆఫీస్ కి వెళ్లి వాళ్ళిద్దరి కొలీగ్స్ ని ఎవరైనా మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడిగితే మీరు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇస్తాము, ఎందుకంటే మనం ప్రేమిస్తాం కదా అని అంటారు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే లూఫాంగ్ అక్కడికి వచ్చి జాచెన్ ని తీసుకెళ్లి నువ్వు ఆలోచించావా, నాతో ఉంటావా లేదా అని అడుగుతాడు. అప్పుడు జాచెన్ కి ఏం చేయాలో అర్థం కాదు. నాకు ఇంకా టైం కావాలి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జాచెన్ లూఫాంగ్ తో ఉన్న ఓల్డ్ మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పట్లో లూఫాంగ్ అతన్ని ఎంత బాగా చూసుకునేవాడు అని అన్ని గుర్తొస్తాయి. అదంతా గుర్తొచ్చి లూఫాంగ్ ని యాక్సెప్ట్ చేద్దామనేసి జాచెన్ లూఫాంగ్ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటి లోపలికి వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి లూఫాంగ్ అక్కడ ఇంకెవరితోనో ఉంటాడు. అది చూసి జాచెన్ తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లూఫాంగ్ అది చూసి జాచెన్ వెనకాల వస్తాడు. నేను బాగా తాగేసి ఉన్నాను, నేను అందుకే ఏమి పట్టించుకోలేదు అనేసి లూఫాంగ్ అంటాడు. కానీ దానికి జాచెన్ ఒప్పుకోడు. ఆ రింగ్ ని లూఫాంగ్ మొహం మీద ఇసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూఫాంగ్ జాచెన్ ని ఫాలో చేద్దాం అనుకుంటాడు. కానీ బాగా తాగుండడం వల్ల అక్కడనే పడిపోతాడు. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తుంది. లూఫాంగ్ బాగా తాగేసి పబ్ లో ఉంటే అప్పుడే అతని దగ్గరికి ఎవరో వస్తారు. అప్పుడు లూఫాంగ్ అతన్ని చూసి జాచెన్ అనుకొని అతన్ని తీసుకొస్తాడు. మార్నింగ్ లూఫాంగ్ లేవడంతో అక్కడ జాచెన్ ఉండడు. అప్పుడే అతనికి ఒక కాల్ వస్తుంది. వాళ్ళ మేనేజర్ కాల్ చేసి జాచెన్ వెళ్ళిపోతున్నాడు, జాచెన్ రిజైన్ చేశాడు అని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ వెంటనే జాచెన్ కోసం ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. లూఫాంగ్ ఆఫీస్ కి వచ్చి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు అని చెప్తాడు. కానీ జాచెన్ మాత్రం ఏది వినడానికి రెడీగా ఉండడు. నా రెసిగ్నేషన్ లెటర్ సైన్ చెయ్యి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని అంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం వినకుండా జాచెన్ ని బలవంతంగా ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే లూఫాంగ్ కి ఏదో కాల్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిటర్న్ వచ్చేసరికి జాచెన్ అక్కడ ఉండడు. జాచెన్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెన్ ని అన్ని చోట్ల ఎతుకుతాడు. అతని అపార్ట్మెంట్ కి కూడా వెళ్లి చూస్తే అక్కడ జాచెన్ ఉండడు. అతని ఫ్రెండ్స్ ని అడిగినా కానీ తెలియదని చెప్తారు. తర్వాత అతని మేనేజర్ తో లూఫాంగ్ ఎక్కడున్నా వెతకమని చెప్తాడు. తర్వాత తెలిసేది ఏంటంటే జాచెన్ వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఉంటాడు. వాళ్ళ తమ్ముడు క్విన్లాంగ్ తో ఉంటూ ఉంటాడు. ఈచెన్ అప్పుడు జాచెన్ తో ఏమైంది అని అడిగితే ఏం లేదు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసి జాచెన్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. జాచెన్ మాత్రం వేరే రూమ్ లో దాక్కుంటాడు. ఈచెన్ వచ్చి జాచెన్ ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడని చెప్తాడు. కానీ లూఫాంగ్ మాత్రం అతన్ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఈచెన్ నువ్వు మా అన్నయ్యని ఇంత బాధపడేలా చేశావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా బాగా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు లూఫాంగ్ నేనేం తప్పు చేయలేదు, నేను జస్ట్ బాగా తాగేసి ఉన్నానని అంటాడు. దాని తర్వాత ఈ 5 years నేను చాలా లెటర్స్ పంపించాను, కానీ అవి ఏది జాచెన్ చదవలేదు అనేసి అంటాడు. ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగా అప్పుడే వీళ్ళ గొడవని చూడలేక జాచెన్ బయటికి వస్తాడు. అప్పుడు లూఫాంగ్ వచ్చి సారీ అని చెప్తాడు. కానీ జాచెన్ మాత్రం ఒప్పుకోడు. లూఫాంగ్ ని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడతో సీన్ అయిపోతుంది. 5th ఎపిసోడ్ స్టార్టింగ్ లో లూఫాంగ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఇంటి బయట నిలబడి ఉంటాడు. జాచెన్ బయటికి వచ్చి చూసినప్పుడల్లా లూఫాంగ్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ జాచెన్ మాత్రం పట్టించుకోడు. లూఫాంగ్ అక్కడ ఒక 2-3 days అలానే నిలబడి ఉంటాడు. ఒక రోజు
ఒకటేసారి లూఫాంగ్ కనబడ్డు. అప్పుడు జాచెన్ ఇంకా వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు. లూఫాంగ్ అలా వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళ డాడీ వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. వాళ్ళ డాడీ నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తాడు. కానీ లూఫాంగ్ మాత్రం వినకుండా నాకు జాచెన్ అంటేనే ఇష్టం అని మొండికేస్తాడు. ఎంతసేపు అయినా లూఫాంగ్ మాట వినకపోవడంతో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళ నాన్నకి ఏదో సీరియస్ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. వాళ్ళు హాస్పిటల్లో ఉండగానే లూఫాంగ్ కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత ఒక 2-3 డేస్ అవుతుంది. జాచెన్ కి వాళ్ళ ఆఫీస్ వర్కర్ కాల్ చేసి నాకు ఒక చిన్న వర్క్ ఉంది చేస్తావా అని అడుగుతుంది. లూఫాంగ్ ఆఫీస్కి చాలా రోజుల నుంచి రాకపోవడం వల్ల వర్క్ ఎక్కువైపోయింది, నాకు హెల్ప్ చేయని అంటుంది. అప్పుడు జాచెన్ లూఫాంగ్ ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, అందరూ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్తుంది. అప్పుడు జాచెన్ భయపడి లూఫాంగ్ కోసం వెళ్తాడు. హాస్పిటల్కి చేరుకోవడంతో లూఫాంగ్ వాళ్ళ అక్క డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వాళ్ళ అక్కతో ఇంకా ఎక్కువ టైం లేదు, అతను త్వరలోనే చనిపోతాడు అని చెప్తుంది. అది విని జాచెన్ షాక్ అవుతాడు. అది లూఫాంగ్ అని అనుకొని ఏడుస్తూ ఉంటాడు. కాసేపు అయ్యాక లూఫాంగ్ ని కలిసినప్పుడు ఏడుస్తూ నువ్వు ఇప్పుడే చనిపోకు, నాతో ఇంకొన్ని రోజులు ఉండే అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు దానికి లూఫాంగ్ నవ్వి హెల్త్ బాలేంది నాకు కాదు మా డాడీకి అని చెప్తాడు. జాచెన్ బాగా ఏడుస్తూ ఉండి ఒకటేసారి ఆపేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లూఫాంగ్ నవ్వుతూ ఉంటాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెన్ కి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు జాచెన్ దానికి ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ చివరి మూమెంట్స్ ని చూడ్డానికి లూఫాంగ్ వెళ్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు నా చివరి కోరికలాగైనా కానీ పెళ్లి చేసుకో అని అంటాడు. కానీ అప్పుడు కూడా లూఫాంగ్ నాకు జాచెన్ అంటేనే ఇష్టం అని చెప్తాడు. ఆ షాక్ తో లూఫాంగ్ వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. తర్వాత లూఫాంగ్ హాస్పిటల్ బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి జాచెన్ వచ్చి లూఫాంగ్ ని హక్ చేసుకుంటాడు. తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. లూఫాంగ్ ఉన్ను జాచెన్ ఇద్దరు ఒకటే అపార్ట్మెంట్ లో కలిసి ఉంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్ కి కూడా వెళ్తారు. కానీ ఒకరిని ఒకరు డేట్ చేసుకుంటున్నారని ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచుతారు. జాచెన్ ని ఆఫీస్ కి వెళ్ళాక వాళ్ళ కొలీగ్స్ అంతా నువ్వు ఎవరినో డేట్ చేస్తున్నావు కదా, నీ మొహంలో ఏంటి ఇంత బ్రైట్నెస్ ఉంది అని అడుగుతూ ఉంటారు. దానికి జాచెన్ నవ్వుతూ ఏమీ చెప్పడు. తర్వాత జాచెన్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక రోజు ఏదో గ్రీన్ వ్యాలంటైన్స్ డే జరుగుతుందని చూస్తాడు. అది లూఫాంగ్ తో జరుపుకుందామని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి లూఫాంగ్ అదే రోజు ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి జాచెన్ ఫీల్ అయినట్టు ఫేస్ పెడతాడు. ఏమైంది అని అడిగితే ఏమీ చెప్పడు. కానీ అప్పుడు లూఫాంగ్ నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకో అని అంటాడు. అప్పుడు జాచెన్ ఈ విషయం చెప్తాడు. అప్పుడు లూఫాంగ్ నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని వెంటనే వస్తాను అని చెప్తాడు. తర్వాత జాచెన్ చాలా హ్యాపీగా వ్యాలంటైన్స్ డే షాపింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంటికి వెళ్ళాక లూఫాంగ్ కూడా అతని వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తాడు. వీళ్ళిద్దరూ అలా కలిసి ఉండగా ఎవరో డోర్ కొడతారు. ఓపెన్ చేసి చూసేసరికి లూఫాంగ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళిద్దరూ వచ్చుంటారు. జాచెన్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే లూఫాంగ్ కూడా బయటికి వస్తాడు. వాళ్ళంతా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.